ప్రభువుల ప్రియులారా, నేను వాక్యం చెప్పడం నాకంత శరీర సంబంధమైన బలహీనత చేత చెప్పలేదు. అయినా ఆశ ఉంది, అనుమతించారు కనుక కొన్ని నిమిషాలైనా మాట్లాడాలని నూతన సంవత్సరంలో ప్రేరేపించబడింది. కనుక నేను బైబిల్ చదవలేదు, చదివేవారు దగ్గర నుండి చదవగలిగితే సహాయకరం. రెఫరెన్స్ చెప్తాను, నేను చదువు కమియా. బైబిల్ చదివితే నాకు కొంత సహాయకరం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, వాళ్ళు కూడా అనారోగ్యవంతుడు. అంత మాత్రమే కాదు, మరి దీర్ఘకాలంలో ఆయన కృప చూపి వారి నూతన సంవత్సరంలో స్థానిక సంఘంలో ఆరాధించడంలో ప్రభువు నాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి మొట్టమొదటి నమస్కారాలు చెల్లిస్తున్నాను. దేవుని సభలో మనం గమనించినప్పుడు బైబిల్ రెండు భాగాలుగా బైబిల్ రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం రెండు భాగాలు ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలైన యూదుల చరిత్ర, దేవుడు వారితో చేసిన ప్రతి విధమైన సంకల్పం కొరకై మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన సర్వజన మానవాళి కొరకై వ్రాయబడింది. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు క్రియారూపకంగా దేవుణ్ణి సమీపించాలి. పాత నిబంధన. క్రొత్త నిబంధనలో విశ్వాసపూర్వకంగా దేవుని సంబంధించాలి, దేవుని సమీపించాలి. కనుక నేను మాట్లాడబోయే సంగతి విశ్వాసం అనే మాట, క్రొత్త నిబంధన. అయినా ఈ మాటలన్నీ చెప్పడానికి నా శరీరం కూడా అనుమతించదు, సమయం కూడా అనుమతించదు. కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. సమయం చాలా ప్రాముఖ్యమైనది. సమయానికి రావడం అవసరం, సమయాన్ని కూడా ముగించడం అవసరం. కనుక ఇది మనం గ్రహించాలి. ఎక్కడ మనం అడ్జస్ట్ కావాలో అక్కడ అడ్జస్ట్ అయితే సమయం మనకు దేవుడు కరుణిస్తాడు. మరి విశేషంగా సహోదరులు, విలువరైన సహోదరులు ఎంతోమంది ఉన్నారు మన సంఘంలో. కొందరికి మాత్రమే సంఘం కొంత సహాయం చేస్తున్నట్టు చూస్తున్నాం. వారందరూ కలిసి దేవుని సంఘంలో, దేవుని ఇంట్లో పాలు పొందడం అవసరం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వచ్చేంత వరకు, జన్మించేంత వరకు విధవరాలు ఒక ఆమె దేవుని దేవాలయంలో ప్రార్థిస్తూ ఎదురు చూస్తుంది. కనుక మన మధ్య ఉన్న సోదరుడు సంఘం క్షేమం కోసం ఎంతైనా ప్రార్థనలో సహాయపడాలి. అది నా మనవి. కనుక వారు గ్రహిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. తర్వాత దైవ గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా రెండు భాగాలుగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి ఒక మహమ్మదీయ సోదరుడు వచ్చి వాదించడానికి వచ్చాడు. వాదించడానికి వచ్చినప్పుడు వాదించడానికి మన గాస్పుల్ హాల్కి వచ్చారు. మాట్లాడుతూ ఉండగా అక్కడున్న దైవజనుడు ఉండుకోడుస్తున్నావు, నువ్వు కూడా అంటూ ఉన్నారు. ఆయన ఒకటే మాట అన్నాడు, బైబిల్
యూదుల చరిత్ర నీవెందుకు మాట్లాడతావు? నువ్వెందుకు అనుసరించాలి భారతీయులు మనం అని యూదుల చరిత్ర అని మాట్లాడాడు. తర్వాత ఎల్జీ గారు ఉన్నాడు, పెద్దవారు, నేను కూడా ఉన్నాను. నాకు వచ్చిన తలం ఏమిటంటే పాత నిబంధన యూదుల చరిత్రే, క్రొత్త నిబంధన సర్వ మానవాడికి వ్రాయబడిన చరిత్ర. ఈ చరిత్ర బైబిల్ అంతా కూడా గమనిస్తే దేవుని మానవుని చరిత్ర ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు గమనిస్తే దేవుడు మానవుడు. ఈ మాట చెప్పాను, ఇది దేవుడు మానవుని చరిత్ర కనుక మానవులు ఎక్కడుంటారో అక్కడ అలా బైబిల్ ఉంటుంది ఉండాలి అని చెప్తే ఆయన తిరుగు మాట చెప్పలేకపోయాడు. మానవ చరిత్ర కనుక దేవుడు మానవుడు ఇద్దరు చరిత్ర. ఈ ఇద్దరు చరిత్ర ఆది కాండంలో ప్రారంభించబడింది, కానీ మధ్యలో మరొకరు వచ్చారు. ఆ పరిస్థితి, ఆ వాతావరణాన్ని, ఆ వ్యవస్థను చేతిపెట్టాడు. అప్పటి నుంచి సాధారణంగా ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరు చరిత్ర కాదు, ముగ్గురు చరిత్ర. దేవుడు, మానవుడు, సాధన. ఎప్పటి వరకు ఉంటాడంటే ప్రకటన గ్రంథం అనుకుంటాడు. ఆది కాండంలో ప్రారంభమైన తన విముక్తి అవ్వ ద్వారా ప్రారంభించాడు. తన కుయుక్తి ఎప్పటి వరకు ఉంటుందంటే ఈవేళ క్రొత్త నిబంధన ఆఖరి వరకు కూడా ఆ సాధారణ పొందుతున్నాడు. అనేక మంది దేవుని పిల్లలను అతడు బలహీనపరిచాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండవలసింది. ఎంతవరకు అంటే మనంతవరకు, లేక ప్రభు వచ్చాక మర్యాద జ్ఞాపకం పెట్టుకుందాం. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఒక అధికారం కనబడుతూ ఉంది. ఒక అధికారం అంటే ఎంత ఉన్నతమైందో. అధికారం కొరకు మానవ జాతికి పట్టాలి. అధికారం కావాలి, ఆధిపత్యం కావాలి, నేను మాత్రమే అధికారిగా ఉండాలని అనేకుల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఒక అమూల్యమైన మాట, దేవుని అధికారం కావాలి. మానవులు వచ్చే అధికారాలు ఉండవు, కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత ఉండవు. అయితే దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఆ అధికారం ఎలా ఇస్తున్నాడంటే మనం గమనిస్తున్నాం. ఆయన విశ్వాసం ఉంచేవాడు. కనుక అమూల్యమైన పదం విశ్వాసం. విశ్వాసం చాలా కరెక్ట్. పాత నిబంధనలు క్రియ ద్వారా దేవుని సమీపించాలని ఉదాహరణ. క్రొత్త నిబంధనలో సర్వమానవాడి విశ్వాసం ద్వారానే సాగాలి. ఈ విశ్వాసం ఎంతవరకంటే ప్రభువు చరిత్ర. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన విశ్వాసం గమనిస్తున్నాం. తరువాత అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోత్తమ దేవుని దాసులు, వీరు మాకు రక్షణ మార్గము ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరండి? ఎవరు చెప్తున్నారు? దయ్యాలకు తెలుసు ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు అని దయ్యం కొట్టిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాటి వరకు
ప్రభువును నీవు ప్రభువుగా అంగీకరించకపోతే తప్పకుండా ఆయన అంగీకరించాలి. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తెచ్చారు శాస్త్రుడు పరిచయం. మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చారు, కృత నిబంధనానుసారంగా వచ్చిన ప్రభు ఎదురు పెట్టారు. నీవేం చెప్తున్నావు అన్నారు. చెప్పినప్పుడు వారందరూ ఆయన ఏం చెప్పారంటే, మీరు పాపం లేని వాడు ఆమె మీద రాయి వేయించి మొదట అంటే నేను మనందరికీ తెలుసు, ఒకరి వెంబడి ఒకరు బయటికి వెళ్ళిపోయారు. కనుక సర్వమానవాడి పాప భరితమైన వారు, పాపములో పుట్టాము, పాపం చేస్తున్నాము, పాపంలో సాగుతున్నాం. అటువంటి స్త్రీని తెచ్చారు, నువ్వేం చెప్తున్నావు ఆయన శోధించారు. మీలో పాపం లేనివాడు అంటే ఒకరు కూడా అక్కడ ఉండేది, అందరూ విడిపోయారు. నిలిచింది ఎవరు అంటే ఆవిడ మాత్రం నిలిచింది, పాపము లేని బ్రతుకున్నాడు. అప్పుడు వెంటనే ఆయన కళ్ళెత్తి చూసి, ఎవరు నీకు శిక్ష విధించలేదా అడిగినప్పుడు, లేదు ప్రభువా. ఏమందట? లేదు ప్రభువా. ఆయన నేను నీకు శిక్ష పాపానికి వచ్చే భయంకరమైన శిక్ష తన మీదే వేసుకున్నాడు. ఈవేళ మనం చేయవలసింది ఏమిటంటే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనలో లేపాడని నీ హృదయం విశేషమైన మాట. ఎక్కడండి? బయట ఆకారం కాదట, హృదయం. మార్పు సువార్త మనం చదువుతున్నాం, హృదయం నిండుకొని ఉంది. ఎలాగో 7:21 మనం చదువుతున్నాం. దాదాపు 13 రకాలైన పాపపు గుణాలతో ఉంది. కనుక ఇవి పోవాలంటే ప్రభువు రావాలి. ఇలాంటి కూడా ప్రభుత్వ తన హృదయంలో చేర్చుకోకపోతే, ప్రభు ఇర్మియా ప్రవక్త రాశాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన ఆ వ్యాధి నివారణ కొరకు ప్రభు వచ్చాడు. మన వ్యాధి ఆయన వేరు వేసుకున్నాడు. ఆయన కలువరి సెలవులో తను తాను సమర్పించుకున్నప్పుడు ఆయన అన్నాడు, వీరేమి చేస్తున్నారు వీరిని అమూల్యమైన కలువరి సెలవులో రక్తం చిందించుతున్న సమయాన మానవుని యొక్క క్షమాపణ కొరకు ఆయన బాధపడుతున్నాడు. వీరిని క్షమించుడు, వీరేం చేస్తున్నట్టు వేరు. కనుక క్షమాపణ తెచ్చింది ఆయన కలుసుకుంటారు. కనుక గుర్తుంచుకొని నాయకుడైనా లేదు ప్రభు అని స్త్రీ చెప్పగానే ఆయన అన్నాడు, నేను నీకు శిక్ష విధించాను. ఏం చెప్పిన తర్వాత అంటే వండర్ఫుల్ ప్రామిస్, సమాధానం. ఎవరు ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారి హృదయాంతరంలో సమాధానం పరిపాలన చేస్తుంది. అంగీకరించిన దాంట్లో వ్యత్యాసం ఉంటే అప్పుడప్పుడు జరడి సమాధానం, ఏ ఒక విషయం చేత సమాధానం హృదయం. కనుక నీవు సమాధానంతో పోమని చెప్పిన సంగతి మనం విన్నాం. కనుక ఆయన విశ్వాసం ఉంచుకున్న వారు నేటికి గుంపులు ఉంటే దయచేసి ప్రభువు రాబోతున్నాడు. ఈవేళ లోకం భయంకరంగా ఉంది, ప్రపంచమంతా భయంకరంగా మారిపోయింది. ఈవేళ మన పరిస్థితులు కూడా ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో తెలియదు. యాక్సిడెంట్లు ఎక్కువైనాయి, హత్యలు ఎక్కువైనాయి, రకరకాల మర్డర్స్ భయంకరంగా ఉన్నాయి. కానీ ఈ దినాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన సంఖ్య అనేది ఏమవుతాం. కనుక ప్రభు మనం కూడా ప్రయాణం చేసేది కరెక్ట్ మార్గంలో చేసిన వెనకొచ్చేవాడు సారి తప్పితే దానికి మనం ఆహుతి కావాలి. అటువంటి భయంకరమైన శిక్ష, భయంకరమైన మరణం మనల్ని ఎదుర్కొనకపోవడం ప్రభు యేసు నందు వచ్చు. ఆయన అన్నాడు,
యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని హృదయమంతో విశ్వసించిన యెడల కనుక రక్షణ విశ్వాసంతో కూడింది, క్రియతో కూడింది కాదు, ఆచారంతో కూడింది కాదు, విశ్వాసం చాలా అవసరం. విశ్వాసంతో కూడిన రక్షించబడకపోతే దయచేసి ఈనాడైనా ప్రభు యేసును రక్షకులుగా అంగీకరించండి. ఆఖరి రోజుల్లో ఉన్నాం. యేసు త్వరగా వస్తానన్నాడు. వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఒక వరద వస్తుందంటే వరదకు ముందు అనేక సంగతులు మనకు కనబడతాయి. మబ్బు రావడం, వాతావరణం మారడం, ఇవన్నీ కూడా ప్రభుని యేసు వెళ్ళేటప్పుడు ఆయన చెప్పాడు, నా రాకడకు ముందు ఇవి జరుగుతాయి అన్నాడు. అవన్నీ జరుగుతున్నాయి. ఈవేళ జరుగుతున్నాయి. కనుక ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగి నేనైనాను కలవలసిన మీ వరకు మరణించిన యేసు వీరేమి చేస్తున్నారో మీ నెలవులన్నీ క్షమించమన్నట్టుగా ఆ క్షమాపణ చేయడానికి ఆ పరాత్మను ఎదురు చూస్తున్నాడు. ఆయన కవిటలకు వచ్చి యేసు ప్రభువును ఒప్పుకొని రక్షించబడాలని ప్రభు పక్షమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తర్వాత అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారిలో బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎచ్చితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకని మమ్మను బలవంతము చేసెను. ఈ మాట మనం గమనించినప్పుడు ఇక్కడ లూదియా అనే స్త్రీ కనబడుతుంది. తుయితయ పట్టణస్తురాలు వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. చేస్తూ ఉండగా దేవుని వాక్యం పౌరులు ప్రకటించగా వెళ్ళి ఆయన హృదయం ప్రభు తరపు తిప్పిన తర్వాత ఆమె అన్నది ఒక మాట. దానికంటే ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఎబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం గమనించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుడా దేవుడా అని అనేక సార్లు ప్రస్తావించిన విశ్వాసం లేకపోతే ప్రయోజనం లేదట. విశ్వాసం మనకు రక్షణ తెచ్చుతుంది. రెండవది దేవుడికి ఇష్టంగా బ్రతకడానికి అనుమతిస్తుంది. కనుక దేవుని ప్రజలమైన మనం ఆయన మాట విని ఆయన విశ్వాసం వచ్చి రక్షించబడాలని అట్టి వారు దేవునికి ఎంతో ఇష్టలని మనం గమనిస్తున్నాం. ఇష్టడు తర్వాత మనం గమనించినప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయం 48, 49, 50. నీ పాపములు క్షమించబడి ఉన్నదని ఆమెతో అనెను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుతున్న ఇతడవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. సరే, ఈ మాట మనం గమనించినప్పుడు ఒక ఆయన ప్రభువు వారిని ఇన్వైట్ చేశాడు. ఇంటికి వచ్చాడు. ఇంటి యజమానుడు ఆయన ఏం గమనిస్తాడు. మరొక వార్త విని ఆ ఇంటికి వచ్చింది. ఎవడా? పాపాత్మురా. పాపం లేని వారు ఎవరు లేరు. ఆ స్త్రీ వచ్చింది పాపాత్మురాలు. ఆయన్ని రక్షణగా అంగీకరించి చెప్పినప్పుడు ప్రభువు ఏం చెప్పాడంటే ఒకటి గమనించండి. 45 నీ పాపములు క్షమించబడలేదు. ఇది చాలా అవసరం. పాపం క్షమాపణ లేకపోతే పరలోకానికి వెళ్ళలేరు. పాపం క్షమాపణ లేకపోతే ప్రభు బిడ్డలుగా ఉండలేరు. ప్రభు క్షమాపణ పాపం క్షమాపణ లేకపోతే దేవుడి బిడ్డలుగా సాగలేరు. కనుక గుర్తుంచుకొని ప్రభువు ఆమెతో చెప్పాడు, నీ పాపములు క్షమించబడలేదు అని చెప్పినప్పుడు ఆవిడ ఉంది. మరొకటి రెండవది గమనిస్తున్నాం చూడండి. పాప క్షమ
క్షమించి ఉన్నాయి చదివే అందుకైనా ఈ విశ్వాసం నేను రక్షించను. కారణం ఏంటంటే ఈ విశ్వాసం విశ్వాసం రక్షణ, పాప క్షమాపణ, విశ్వాసము రక్షణ. రక్షణ చేస్తుంది. రక్షణ లేకపోతే చాలా బాధ. ఏమున్నా ఈ లోకంలో రక్షించబడాలి. ఆయన చేతులు నేటికి సాధిస్తున్నాడు. తన కుమారుడిని యేసును అప్పగించాడు కలువరికి. నేటికి మారు మనసు పొందకుండా ఉంటే ఆయన చేతులు చూస్తున్నాడు. నేడైనా ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ వల్ల క్షమించాను తర్వాత అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానం ఘనదానం వెళ్ళదని. రెండవది ఏంటంటే పాప క్షమాపణ, రక్షణ, సమాధానం. ఎంత ఆశ్చర్యకరమైన ఆ గుంపులో ఎవరో ఉన్నారు కానీ ఆ స్త్రీ ఆయన ప్రభువుని అంగీకరించినందుచేత ఆయన ఇచ్చిన జవాబు వాగ్దానం. కనుక రక్షణ, పాప క్షమాపణ, రక్షణ, సమాధానం. దేవుని పేరులో సమాధానంతో సాగాలి. సమాధానమే పోయింది కదా. ప్రతి ఒక్కరూ గమనించుకుందాం. సమాధానమే సమాధానం. రక్షించబడ్డామని చెప్పుకుందాం కానీ సమాధానం లేదు. కనుక దేవుని పిల్లలైన సమాధానం లేకపోవడం కారణం ఏంటి అనేది ఎతికినట్టు ఏదైనా ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాల్సిన సంవత్సరం. పాత సంవత్సరం గతించింది. పాత సంవత్సరంలో వివిధ నీతులుగా జీవించాం. క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం. క్రొత్త నిబంధనలు అమూల్యమైన వాగ్దానం ఏంటంటే సమాధానం, సమాధానం, సమాధానం. కనుక సమాధానంతో ఆవిడ తన ఇంటికి మనం గమనించినప్పుడు మరొక మాట గమనిస్తాం. 12 ప్రకారం సమాధానము, రక్షణ ఉన్నవారు దేవుని కుమారుడు అని వ్రాయబడింది. అధికారం ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం మరలా చదువుకుందాం. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణానికి వచ్చి ఆడ సువార్త ప్రకటించగా వ్యాపారస్తురాలైన లుదియ ప్రభు నమ్ముకుంది. మరొక దయ్యం కట్టిన యవనస్తురాలు ప్రభు నమ్ముకుంది. ఈ వాతావరణం చూసి ఆ ఫిలిప్పీ పట్టణస్తులు ప్రభు వారిని అక్కడ ఉన్నని వలే వాతావరణం అట్లుంది. ఎవరు కూడా భయంకరమైన పక్షిగా ఉంది. ఆఖరికి ఆయన్ని నిర్బంధించే స్థితికి వచ్చారు. అప్పుడు వెళ్ళాలంటున్న ఆయనకు కలిగిన రక్షణానందాన్ని ఆధారం చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట్లాడుతుంది. నేను వ్యాపారస్తురాలని కాదు, నేను మా యోగ్యురాలని కాదు, నేను విశ్వాసం కలదానని ఎంచితే. చాలా అవసరం. ఎదుటి వాళ్ళు మన విశ్వాసాన్ని ఎంచాలి. మనకై మనం విశ్వాసం ఉందని వివిధ రీతులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు. ఎదుటి వారికి విశ్వాసం ఉన్నాము. నేను విశ్వాసాన్ని ఎంచితే ఆవిడ చెప్పింది నా ఇంటికి వచ్చి వారికి నిండా నివాసం అనేది. సువార్తికుడు సేవ చేశారు. అప్పుడు కొందరు ప్రభువు నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత వారికి నివాసం ఉంది. ఇక వారి యాత్ర ముగించుకొని వెళ్ళాలనే తలంపుతో ఉన్నప్పుడు విశ్వాసం వచ్చిన లుదియ నేను విశ్వాసం కలదానని ఎంచితే, విశ్వాసం కలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడి బలవంతం చేసి. అప్పుడు ఇందులో కనబడేది విశ్వాసులకు త్యాగం కావాలి. త్యాగం కావాలి. త్యాగం లేని విశ్వాస జీవితం క్రియ అనే త్యాగం కావాలి. నేను అది నేను ఆడపరంగా చెప్పుకున్న ప్రయోజనం లేదు కానీ త్యాగపూరితమైన జీవితం కావాలి.
కనుక ప్రియులారా త్యాగం చేసింది ఆ స్త్రీ. చేయగా త్యాగం చేసినప్పుడు వారు ఆ ఇంటికి వెళ్ళి ఉన్నారు. ఉండి తర్వాత పౌలు స్త్రీలను బంధించారు, చెరసాలలో వేశారు. ఆమె త్యాగం ఎలా పనికొస్తుందో చూడండి. ఒక విశ్వాసి తన జీవితంలో చేయవలసిన త్యాగం చేయకపోతే చాలా నష్టం, వారికి నష్టం, ఇతరులకు కూడా నష్టం. వారు చెరసాలలో వేయబడ్డారు ప్రభుత్వం ద్వారా. అర్ధరాత్రి వేళ వారు పాటలు పడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పౌలు స్నేహితులు చేస్తున్నప్పుడు అన్ని వెళ్ళి తెలుసుకున్నారు. అందరి పెళ్లిలో ఓడిపడ్డారు. చెరసాల అధికారి లేచి చూసి ఏమనుకున్నాడంటే, అయ్యారా రక్షణ పొందుకు నేనేమి ఇచ్చేవాళ్ళని తను తాను పడుచుకోబోయాడు. నా ఉద్యోగం, నా పని నేను చేయలేదు కనుక వీరందరూ వెళ్ళిపోయేవేమో. ఆ గేట్లు తెరవబడ్డాయి, భయస్తుడై ఉద్యోగ ఆ మాట నేనే పుడుచుకుపోతుండగా పౌలు ఇచ్చిన మాట ఏంటంటే, నీకు నీవే హాని చేసుకో, మేమందరం ఎక్కడ అని జరిగించాను. కనుక విశ్వాసపూరితమైన స్త్రీ తన ఇంట్లో పెట్టుకొని సేవ చేయించిన చేత ఎంతటి గొప్ప కార్యం జరిగిందంటే అర్థాశ్లేషమైంది. కనుక నేనేం చేయాలి? తర్వాత అడుగుతాను, నేనేం చేయాలి? రక్షణ పొందుట ప్రధాన వచ్చాను. అందుకు వారు ప్రభువు నిలుస్తున్న విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందడం చెప్పి చాలు. రక్షణ పొందాలంటే నేను చేయాలి. ఈ ప్రశ్న చెరసాల నాయకుడు అడుగుతున్నాడు. బోధ చేయలేదు, ఊరిగా దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి వాళ్ళ పేడీలు గేట్లు తెరవబడి. అయితే దీన్ని ఆశ్రయించి ఆయన అడిగాడు, అయ్యారా ఎవరంటున్నారు ఈ మాట? చెరసాలలో వేసిన అధికారి క్రూరంగా బంధించి ఆయన నిర్బంధించిన అధికారి. అటువంటి వ్యక్తి మార్చబడ్డాడంటే లుదియా యొక్క త్యాగం ఎంత అవసరం. త్యాగం విశ్వాసమైన మనం త్యాగం చేయకపోతే దేవుని పిల్లలు రాలేదు. నీవు త్యాగం చేసుకోవాలి, నీ ఇంటిని త్యాగం చేయాలి, నీ సొత్తును త్యాగం చేయాలి. అదే ఇవాళ మనం జరగవచ్చు. ఆయన పిల్లలు, ఆయన కుమారుడు త్యాగం చేశారు. ఆవిడ త్యాగం చేసింది అక్కడే. మరి మేమేం చేయాలని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆయన సెలవించడేమని, నీవును నీ ఇంటి వారు. ఎంతవరకు వచ్చిందంటే నీవు నీ ఇంటి వారు. ఎంత అమూల్యమని వారి లుదియా త్యాగం చెరసాల నాయకుడిని మాత్రమే కాదు, చెరసాల నాయకుడి ఇంటి వారు రక్షించడానికి హేతువై. మనం చేయకపోతే చాలా కష్టం. త్యాగం చేయాలి ప్రభు కొరకు. నిన్ను నన్ను రక్షించిన ఆ ప్రభు కొరకు, నిన్ను నన్ను నరకానికి తప్పించిన ఆ పరమాత్మని కొరకు త్యాగం ఉందా లేక సంకుచితం ఉందా? జాగ్రత్త పడదాం. ఆఖరి రోజుల్లో ఉన్నాము. ఇతరులు రక్షించబడాలంటే మన త్యాగం ఎంతో అవసరం అని గమనిస్తున్నాం. ఆ రక్షణ పొందుడు నేనే చేయాలంటే 31 చెప్తాను. అప్పుడు నీవును ఇంటి వారు ఎప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు నీ ఇంటి వారు రక్షణ పొందాలి అంటే నీ విశ్వాసమే ఆధారపడు. ఇది ఎన్నడూ మరొకండి. కొన్ని కుటుంబాల్లో ప్రభు నమ్మారు పురుషులు, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు నమ్మారు. కానీ వారి ఇంటి వారు ఎలా ఉన్నారు? కనుక లుదియా యొక్క త్యాగపూరితమైన త్యాగం ఆ చెరసాలను ఆయన రక్షణకు వచ్చింది. ఆ ఇంటి వారు కూడా రక్షణ పొందుతున్న వాగ్దానం అయినట్టు మనం చూస్తున్నాం. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతుంది. కనుక ప్రభుత్వమైన ఎంతవరకు మనం త్యాగం చేస్తున్నాం, ఎంతవరకు దేవుడు అన్ని విధంగా ఆశీర్వదించాడు. ఎందులో పొందుకోలేదు, ఎందులో మనకు తక్కువ లేదు.
ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. ఏది త్యాగం చేస్తున్నాం మనం? ఆయన నీ కొరకు కలువ మెట్ల త్యాగపడ్డ తన రక్తాన్ని తన శరీరాన్ని త్యాగం చేస్తే ఆయన త్యాగం వల్లనే మనం ఇవాళ రక్షించబడిన మనలను ఇంకా నేటికి ఆయన ఇంట్లో వచ్చాడు, ఆయుష్ వచ్చాడు. కనుక ఏం త్యాగం చేస్తే మనం ప్రశ్నించుకుందాం. లెట్ us examine ourselves. What kind of sacrifice we are doing? ఏమి త్యాగం చేస్తున్నాం? ఏమి త్యాగం చేస్తున్నాం? లూదియా త్యాగం ఎంత పని జరిగింది? నీ నా త్యాగం ఎవరినైనా ప్రభువులో నడిపించిందా? ఎవరినైనా త్యాగం ప్రభు దగ్గర చేర్చడానికి పనికొచ్చిందా? అలాగంటే నీ విశ్వాసంలో తేడా, నీ విశ్వాసంలో కొంత బలహీనత. కనుక రక్షించబడిన విశ్వాసం పైన దేవుని కుమారులు అయ్యాము, దేవుని పిల్లలు అయ్యాము. మాత్రమే కాదు, రక్షించబడి పాపక్షమాపణ పొంది సమాధానం కలిగి ఉన్నాము. అయితే ప్రభు కొరకు ఏమి త్యాగం చేస్తుంది? ప్రభు కొరకు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడే అన్ని అంతలు వస్తాయి. ఎంత మటుకు దేవుడికి అదంతా అనిపించిందే. ఒక పాట లేదా జ్ఞాపకం లేదు, కానీ అంతా అనిపించింది, అంతా అనిపించింది. ఇల్లైనా భూమైనా అన్ని నీపించింది. నేను నా ఇంట్లో పడుకున్నప్పుడు దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేను బడారిలో ఎన్ని రకాల బాధలు అనుభవించాను తెలుసున్నాను. అయినా దేవుడు కరుణించి ఉండటానికి మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు. నేటికి కాపాడుతున్నాడు, నేటికి పోషిస్తున్నాడు. ఇది త్యాగంతో కూడిన పని. నేను అటెం చేయలేను, బయటకు వెళ్ళలేను, సువార్త బయటకు వెళ్ళి చెప్పలేను. అయినా నా ఇంట్లో నేను ప్రార్థన చేయగలను. అలా సువార్త చెప్పి మరి రక్షించబడిన దేవుని పిల్లలను సంఘాలుగా చుట్టుపట్ల చేర్చారు. కొంతమందిని ప్రభు దగ్గర తేగా వారు సంఘాలుగా కూడారు. సంఘాలుగా కూర్చున్నారు, మందిరాలుగా కట్టుకున్నారు. దేవుని పేరు డ్యామ్ ప్రాంతంలోనే ఉన్నాను. నేను ఎటు లేవలేని పరిస్థితులు ఉండగా 10-12 మంది వచ్చారు. సహోదరులు ఒక 6-7 వచ్చారు. అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషమైంది. వారన్న మాట ఏమిటి? క్రిస్తయ్య ఉన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా మీరు తిరిగి సువార్త పనిచేసిన ప్రతి ప్రాంతంలో దేవుని పిల్లలు ఉన్నారు, సంఘాలు ఉన్నారు, మందిరాలు కట్టుకున్నారు అన్నప్పుడు నాకు ఎంత ఆనందమైంది. కనుక ప్రియులారా, త్యాగం చేయాలి. మన త్యాగం మీద ఆధారపడి ఉంది దేవుని యొక్క సువార్త వ్యాపకం. మనల్ని మనం త్యాగం చేసుకోవాలి. మన కుటుంబం పట్ల ఉన్న ప్రతి అక్కర కూడా ఎలా తీర్చబడుతుందో ఇతరులు కూడా అలా తీర్చాలి. కనుక త్యాగం చేసినందువల్ల ఆ గొప్ప మార్పులు మనం జరుగుతున్నాం. రక్షణ పొందులు నేటికి మన కుటుంబం వారు రక్షణ పొందలేదు అని ఎరుగున్నారు. వీధిలోకి వెళ్ళి సువార్త చెప్తుంది. మన ఇంటి వారి సంగతి ఏంటి? ప్రభు ఇచ్చిన లేక మాట ఏమిటంటే అది దర్శనం. ప్రభు అయిన యేసునందు అపోస్తులని పౌలించిన అప్పుడు నీవును నీటిగా వాటి వండర్ఫుల్ ప్రామిస్ ఇది. ఎటువంటి ఆశ్చర్యకరమైన వాగ్దానం. ఇవాళ మన ఇంటి వారి సంగతి ఏంటి? రేపు పొద్దున మనం అనుభవంగా ఉన్నాం. మన కొడుకో, మన తండ్రి, మన బంధువు అగ్నిలో కాలుతూ ఉంటారు. ఆవిడ ధనవంతుడు పిలిచినట్టుగా
తండ్రి అయిన అబ్రహామా యాతన పడుతున్నాను, ఆఖరి లాజరు నాన్న పంపించమని అడిగాడు. లాజరు రావడానికి వీలు లేదు. అటువంటి అగైత్యానికి వెళ్ళబోతున్నారు మా కుటుంబ సభ్యులు. వారి విషయమైన భారం బాధ్యత మన మీద. వారికి మన విశ్వాస త్యాగాన్ని కనబరచవస్తున్నారు కనుక ప్రభుత్వమైన వారు దేవుని బిడ్డలుగా త్యాగం చేయాలి. అప్పుడు నీవు నీ ఇంటి వారిలో రక్షణ పొందదు అనే మాట. ఈ రక్షణ, ఈ త్యాగం, ఈ విశ్వాసం ఎప్పటివరకంటే ఎదురు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వాటి వండర్ఫుల్ ఎండింగ్, ఇటువంటి ముగింపు వారి 11వ అధ్యాయం. కొంత విశ్వాస వీరుల యొక్క సంగతులు ఉన్నాయి, అన్ని చదవడానికి సమయం కాదు, నాకు ఓపుకోలేదు. అయితే మనం చూస్తున్నాం ఆ వీరుల జాబితా చాలా కనబడుతుంది. మనకు సాక్షి కొరకు మనం మార్చుకోవాలని ఈ మాటలు రాశారు. అందరూ గుడాల్లో ఉన్నారు, అందరూ రకరకాల బాధలు పడ్డారు. ఆఖరికి ఎక్కడంటే ఆఖరి మర్చబోయా విశ్వాసం గలవారై విశ్వాసము గలవారై మృతి నొందిరి. మరణం వరకండి విశ్వాసం. ఎప్పటి వరకు ఉండాలి విశ్వాసం? కొన్నాళ్ళు ఆగిపోయేది కాదు విశ్వాసం. విశ్వాసం జరిగే దేవుని యొక్క ఫలితాల ఆశీర్వాదాలు అతీతమైనవి. ఇవన్నీ అనుభవిస్తున్నాము మేడం. మన పూర్వపు స్థితి, మన ఇవాళ ఉన్న స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఎంత వ్యత్యాసం. నేను చాలాసార్లు అనుకుంటాను, పడకలో ఏముంది కాదు, నా దగ్గర ఏ యోగ్యత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను బ్రతికించాను. మరణ తీరానికి వెళ్ళినటువంటి అనేక సమయాలు ఉన్నాయి. అయినా దేవుడు కరుణించాడ స్థానిక సంఘంతో సహవాసం చేయడానికి నాకుంటే కోరిక. అయ్యా, పోయిన సంవత్సరం తీర్మానం నన్ను సంఘంతో కలిసి ఆరాధన చేయడానికి అనుమతించాలి అని నేను కోరిక. దేవుడు అనుమతించాడు, ఆశీర్వదించాడు, అనుకరించాడు. అలాగే వాక్యం చదవడానికి కూడా అనుమతించేయండి. ఈవేళ ప్రభు అనుమతించాడు కానీ నేను ఈ మాటలో పలకగలుగుతున్నాను. కనుక ప్రభు నందు పీడారా విశ్వాసం అన్నది చాలా అవసరం. నేటికి ప్రభు రక్షణ అంగీకరించకపోతే విశ్వాసం వచ్చే రక్షణ పొందరు. దేవును నేటి వాడు రక్షణ పొందుదు. మన తర్వాత మన ఇంటి సంఖ్య, మన కుటుంబం సంఖ్య, మన రక్త సంబంధుల విషయంగా ఆ భారత త్యాగం నీకు నాకుంటే ప్రభుత్వం కూడా రక్షిస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? రక్షింపనేరకున్నట్టుగా తన హస్తం ఆయన తట్టు మాత్రం గ్రీన్ సిగ్నల్. విశ్వాసం వచ్చిన మన తట్టు త్యాగపూరితమైన పరిస్థితి లేకపోతే నీ జీవితాన్ని, నీ కొండలాన్ని ఇతరుల రక్షణ కొరకు త్యాగం చేయకపోతే మనం దేవుడు ప్రభు ఈ మాటలో దేవుడుగా. నేను ఒక చిన్న పాట పాడి ముగించాలని ఆశపడుతున్నాను. విశ్వాసి అనే పాట. ఆ పాట పుస్తకంలో 507 పాటలు విశ్వాసి. విశ్వాసి విశ్వాసి విశ్వాసి
హృదయం ఉండేమో దేవనీకు విశ్వాసి నీవే విమర్శన చేసి కన్నము సేవ నీ జీవిత దాక్షమ్యేమి నీకున్న దీక్షయేమి నీ జీవిత దాక్షమ్యేమి నీకున్న దీక్షయేమి గురిలేని పోరాటములో గడపుతుండే గురిలేని పోరాటములో గడపుతుండే విశ్వాసి వచ్చే సంగతి మనకున్న ఆలోచన మనకున్న విశ్వాసాన్ని బట్టి మన ఎంతసేపుకి ఇతరులను విమర్శించడానికి క్షేమం ఇతరులను విమర్శించుట కంటే వారికి వివరించుట మూడో మెట్టు వారి వరకు విజ్ఞాపన అవసరం. విమర్శించి పోగొట్టుకోకూడదు, ఎవరిని కూడా విమర్శించకూడదు. ఒక జన్మస్థానం చెప్తున్నాను. ప్రభు వారు శిష్యులను ఇచ్చాడు సేవ 12 మంది. వారిలో ఇస్కరియోతీయుగా కూడా ఉన్నాడు. పిలిచాడు, ఆయన వచ్చాడు. ఇస్కరియోతీయుగా గజాన్ని అప్పగించాడు. 11 మంది శిష్యులు సడుకోలేదు. ఇస్తున్నాడు, వచ్చాడు. కొన్నిసార్లు అభ్యంతరం చెప్పేవి ఖర్చు పెడుతుంది. అయినా అలా ఉన్న తర్వాత ఆయన అప్పగించాడు. అప్పగించినప్పుడు అమ్మినప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. ఎంత విచిత్రం అండి! ఈ ముద్దు పై ముద్దు చాలా వాటిలో మనం వందనాలు చెప్పుకుంటున్నాం. మన వందనాలు రాకున్నాయి. మనమే విమర్శించుకున్నాం. విశ్వాసం అయితే మనమే విమర్శించుకున్నాం. ఆ తర్వాత గమనించినప్పుడు ప్రభువారు శిలువలో ఉండగా 2 దొంగలు ద్వేషించి దూషించారు. ఒక దొంగ అన్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంలో కూర్చున్నప్పుడు వెంటనే ప్రభు ఏమి గమనించాడు, నేనే. ఇలాంటి ఒప్పందం ఆ ఇస్కరియోతీయుగా చేస్తే ఎంత బాగుండేది. తను ఎంతో వ్యతిరేకించాడు దేవుని పేరు, దేవుని రాజ్యాన్ని, ప్రభు యొక్క సేవను కూడా. అయినా ఆఖరిగా ఎవరి దగ్గర డబ్బులు ఇస్తున్నాడు దగ్గరికి వెళ్ళి అన్నాడు, దేవుని నగదు అన్నాడు. ప్రభు వాడే పేరు మాకు అక్కరే వెళ్ళమని.
ఆ వెళ్ళమన్నప్పుడైనా వచ్చి ప్రభు దగ్గరికి అడిగితే ఎంత బాగుండేది. రాలా, ఉరి వేసుకున్నాడు. ఎంత భయంకరమైన శిష్య సమూహంలో ఉన్నాడు. 3.5 ఏళ్ళు ప్రభు యేసుక్రీస్తు వారి సేవ రంగంలో బాధ్యపడ్డాడు. అయినా తన మార్పు లేదు. అలాంటి వారు జాగ్రత్త పడదాం. విశ్వాసపూరితమైన జీవితంతో మనం ప్రభు కొరకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుదాం. చిన్న ప్రార్థన. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అపారమైన మీ ప్రేమను మరొకసారి ఈ మధ్య రావడం జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించగలిగాం. అనంతరం ప్రభు చేత కానుకలు సమర్పించాం. మీ సేవ కొరకు వాడపడినట్టు మీరు దీవించమని ప్రార్థన చేశాం. ఆయన అల్పుడను పలకీడను అయినా కొన్ని మాటలు పలికాము. ఆ మాటలు మా అందరిలో పనిచేయడం. ఆఖరి రోజుల్లో ఉన్నాము. మీరు అక్కడ బహు సమీపంగా ఉండగా విన్న విధంగా భాగాలను గుర్తు చేసుకొని మాలో కోతులుగా ఉన్నదేదో దాన్ని సరి చేసుకొని సాగాలని ఆశిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించమని, మన మీ సన్నిధిలో చేరేలో మమ్మల్ని సాగించమని, సాయంకాలం జరిగే సండే స్కూల్ కార్యాలు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచుమని, మీ కృపాత మమ్మల్ని అప్పగించుకుంటూ మరలా చేకూర్చే వరకు భద్రపరచమని యేసునామని భావన స్తోత్రం అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి.